తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. విశ్వావసు నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మకర రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? విద్యుద్ధామ సమప్రభాం మృగపతి స్కంధస్థితాం భీషణాం కన్యాభిక్కరవాలకేట విలసదస్తాభిరా సేవితాం హస్తైశ్చక్ర గదాసికేట విషికాంశ్చాపం గుణం తర్జనీం బిభ్రాణాం అనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం ఈ విశ్వావసు నవ సంవత్సరంలో తెలుసుకోబోతున్నాం. మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయము 14. సంపద బాగా ఉంటుంది, ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. అలాగే రాజపూజ్యము 4, అవమానం 5. సో మకర రాశి వారికి ఈ సంవత్సరము ఎలా ఉంది అని అంటే, ఒకటి, మీకు కొన్నేళ్లుగా ఏదైతే ఇబ్బంది పెడుతుందో ఆ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. సమస్యలు పరిష్కారాలు దొరుకుతాయి. ఈ సంవత్సరము మకర రాశి వారికి పరిష్కార మార్గము లభిస్తుంది. అండ్ ఇన్నేళ్లుగా మీరు పోగొట్టుకున్నవి ఏవైనా ఉంటే తిరిగి మీకు వచ్చేస్తాయి. ముఖ్యంగా ఏమైనా పెండింగ్ కేసులు ఉన్నా, ఏదైనా డిస్ప్యూట్స్ ఉన్నా అన్నీ క్లియర్ అయిపోతాయి. మ్యాక్సిమం మీరు సెటిల్మెంట్ చేసుకునే ప్రయత్నం చేయండి, మంచిగా ఉంటుంది. ఎందుకోసం అంటే ఈ మకర రాశి వారికి 7.5 సంవత్సరాలు శని వీడిపోతుంది. నాకు తెలిసి ఒక వ్యక్తి కరెక్ట్గా 7 సంవత్సరాల క్రితం, 7.5-8 సంవత్సరాలు అయింది. ఆ టైంలో అతను కూడా మకర రాశి, చిట్ ఫండ్ బిజినెస్ చేస్తున్నాడు. మధ్యలో ఒక 2 చిట్టీలు కట్టలేదు. 2 చిట్టీలు కట్టలేదంటే ఏకమేడ కూలిపోయినట్టే, 2 కట్టకపోతే. సో కూలిపోయింది. అతని మీద అందరు క్రిమినల్ కేసులు పెట్టేశారు. అతను ఏం చేశాడు, వచ్చిన లాభాలతో అయితే అతను కొన్ని ల్యాండ్లు అయితే కొని పెట్టుకున్నాడు. అవేమైందంటే 7.5 సంవత్సరాలు వాడు గనక అప్పుడు గనక ఏళ్ళనాటి శని పట్టుకోకపోయి ఉంటే వాడు ల్యాండ్ అమ్మేస్తాడు. ఏంటి, ల్యాండ్ అమ్మేసేవాడు. ఆ ల్యాండ్ శంకర్పల్లిలో కొన్నాడు. శంకర్పల్లి దగ్గరనే ల్యాండ్ కొన్నాడు. అప్పట్లో 7.5 సంవత్సరాల క్రితం చాలా తక్కువ రేట్ ల్యాండ్ కొన్నాడు. డిస్ప్యూట్ అయిపోయి ఆ ల్యాండ్ కాస్త కోర్టు లాగేసుకుంది. అంటే కోర్టులో ఇరుక్కుపోయింది ల్యాండ్. ఇప్పుడు ఆ ల్యాండ్ వాల్యూ ఎంత అయింది అని అంటే, వాడికి అప్పులు తీర్చగా కూడా వాడికి డబ్బులు మిగులుతాయి. దాదాపు 30 కోట్ల డబ్బులు వచ్చేంత ల్యాండ్ అది. ఇప్పుడు 30 కోట్లు. అప్పట్లో వచ్చిన లాభానికి 3.5 కోట్లకో 5 కోట్లకో కొన్నాడు. ఇప్పుడు అది 30 కోట్లు అయింది. సో ఇప్పుడు శని వల్ల లాభం జరిగిందా నష్టం జరిగిందా అంటే లాభమే జరిగింది. కాకపోతే 7 సంవత్సరాలు ఇబ్బంది పడిపోయాడు, ఇబ్బంది పడ్డాడు. అట్లాగే ఒక పెద్ద కంపెనీ కూడా ఉంది, చాలా పెద్ద కంపెనీ. ఎప్పుడైతే తెలుగు రాష్ట్రం ఏర్పడిందో అప్పుడు వాళ్ళందరూ జైలుకి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. వాళ్ళ ఆస్తులన్నీ ఈడీకి అటాచ్ చేసుకున్నారు. చాలా పెద్ద కంపెనీ, పేరు చెప్పను కానీ ఓ బంగారం అన్నమాట. గ్రీన్ బంగారం అనే కంపెనీ పేరు. ఇది వ్యవసాయం బంగారం కంపెనీ పేరు. సో ఇప్పుడు వాళ్ళకు కూడా డబ్బులు రాబోతున్నాయి. సో వాళ్ళ క్లయింట్స్ అందరికి కూడా డబ్బులు వచ్చేస్తాయి, అందరికి పరిష్కారం దొరుకుతుంది. అట్లా మకర రాశి వారికి ఇప్పుడు పరిష్కార మార్గం దొరుకుతుంది. సో ఎన్నేళ్లుగా మీరు బాధపడుతున్న వాటన్నిటికి కూడా సమస్యలు దూరం అయిపోతాయి. యు విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్. సో క్లియర్ అయిపోతాయి. ఎవరికి బాగా కలిసి వస్తుందండి? ఏ రంగంలో ఉన్న వాళ్ళకి మకర రాశి? ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే వాళ్ళకి బాగుంటుంది. భూమి బంగారము నమ్ముకున్న వాడికి ఎప్పటికైనా బాగానే ఉంటుంది. సో వాళ్ళకి బాగుంటుంది, ఉద్యోగస్తులకు బాగుంటుంది, ముఖ్యంగా విదేశీ యోగానికి ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా బాగుంటుంది. కాకపోతే ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఈ సంవత్సరం ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. మంచిదే, ఇళ్ళు కానీ భూములు కానీ ఏమన్నా ఉంటే కొనుక్కోండి. ఈ సంవత్సరము మకర రాశి వారికి ఏంటంటే పట్టిందల్లా బంగారం బాగుంది. 2.5 సంవత్సరాలు అదృష్ట యోగం ఉంటుంది. ఇటు గురువు అనుగ్రహిస్తాడు, ఇటు శనిగ్రహం కూడా అనుగ్రహిస్తాడు. ఏదో గురువు ఏదో 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. ఇప్పటి వరకు మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు కూడా మీ నుంచి ఏదన్నా ఒకటి ఆశిస్తారు, మీకు మిత్రులుగా మారిపోతారు. ఈ విధంగా మకర రాశి వారికి ఈ సంవత్సరం ఉన్నత స్థితి ఉంది, లాభాలు ఉన్నాయి, బాగుంది. కాకపోతే మీరు తగ్గాలి, తగ్గకపోతే కష్టం. ఎందుకోసమంటే ఈ శ్రవణ నక్షత్ర జాతకులు ఎట్లున్నారంటే, వీళ్ళ జీవితంలో ఒక్కసారి నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఆ నెగిటివ్ల నుంచి బయటకు రారు, అక్కడనే పడి ఏడుస్తూ ఉంటారు.
సో కాబట్టి శ్రవణ నక్షత్ర జాతకులకు చెప్పడం ఏంటంటే మీరు తప్పకుండా నన్ను కలవండి. నేను చెప్తున్నా కదా, నన్ను కలవండి. మీకు నేను కొన్ని 2-3 తిట్లు తిడతాను, ఆ తిట్లు తినండి. ఎందుకోసం అంటే మీకు ఎవరన్నా గట్టిగా తిడితే తప్ప మీరు జీవితంలో మీరు ముందుకు వెళ్ళరు. ఎందుకోసం అంటే జీవితంలో తిట్టాలంటే అమ్మ నాన్న గురువు ఈ ముగ్గురే తిడతారు, ఇంకోటి తిడితే మనం పడంగా. అది సో ఎందుకోసం అంటే మీ జీవితంలో మీరు బాగుపడాలని కోరుకునే వాళ్ళు వీళ్ళు ముగ్గురే ఉంటారు. అందుకే పెద్ద పెద్ద కంపెనీ సీఈఓలైనా పెద్ద పెద్ద సినిమా యాక్టర్లైనా నా దగ్గర వచ్చి కూర్చొని తిట్టించుకొని పోతారు. ఏమన్నా తిట్టండి గురుగారు, నన్ను ఎవరు తిట్టట్లేదు, నేను రైట్ ఉన్నానా రాంగ్ ఉన్నానా ఏం చేస్తున్నా తెలియట్లేదు అంటారు. సో అట్లా తిట్టించుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట. తిట్టడం అంటే ఏంటంటే ఇలా చేయకండి అలా చేయండి అని చెప్పడమే, అంతే. సో ఎందుకోసం అంటే మీ మీద సింహావలోకనం చేసేది మీ గురువే. సింహావలోకనం అనే అర్థం ఏంటి అని అంటే మనం అడవిలో వెళ్తే పులి మనం 100 సార్లు, మనం పులిని 2-3 సార్లు చూసే లోపల పులి మనం 100 సార్లు చూస్తుందట. సో దాన్ని సింహావలోకనం అంటారు. మీకు ఒక గురువు ఉండాలి, ఆ గురువు మీ గురించి చూస్తూ ఉండాలి. కానీ మాత్రం ఈ సంవత్సరంలో అదృష్ట యోగ జాతకుల్లో మకర రాశి వాళ్ళు కూడా ఉన్నారు. పెళ్లి చేసుకోండి, పర్లేదు, ఈ సంవత్సరం పెళ్లి చేసుకోవచ్చు మకర రాశి వాళ్ళు. పరిహారాలు గురువుగారు? పరిహారం వచ్చేసి మకర రాశి వారికి ప్రత్యేకంగా మీరు ఈ సంవత్సరం చేయాల్సింది ఏంటంటే దత్తాత్రేయ హోమం చేయించుకోండి. ఎందుకోసం అంటే గురువు శత్రుస్థానంకి వచ్చాడు కాబట్టి కొంచెం సంపదలు అంత క్రియేట్ అవ్వవు. దత్తాత్రేయ హోమం, అదేవిధంగా అక్షయ తృతీయ రోజు మహాలక్ష్మి యాగం, ఈ 2 తప్పకుండా చేయించుకోండి. దత్త హోమం ఎందుకు చేయమని చెప్తున్నాను అంటే ఈ దత్త హోమంతో పాటు కార్తవీర్యార్జున మంత్రం కూడా దీంట్లో కలిసి వస్తుంది. ఇది చేయటం వల్ల గతంలో మీరు ఏదైనా కోల్పోయినా, మనుషుల్ని కోల్పోయినా, ఆస్తులు కోల్పోయినా తిరిగి మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ హోమం చేసుకోండి, అంత బాగుంటుంది. ఏ రాశి అనేది తెలియదండి, నక్షత్రం చాలా మందికి ఐడియా ఉండదు, ఏ రాశో తెలియదు. మరి మా జాతకాలు మేము ఎలా చూసుకోవాలండి? మాకేమో ఏమైనా పరిహారాలు చేసుకుందామన్నా ముందు నక్షత్రము రాశి అడుగుతున్నారు, అలా కూడా చేసుకోవడానికి వీలు లేకుండా పోయింది. ఇంక ఇంతేనా, తెలుసుకోవడం ఏమైనా కుదురుతుందా అని అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. వారికి సమాధానం సింపుల్, నేను ఒకటే చెప్తాను. యస్య నాస్తి కిల జన్మపత్రిక యా శుభాశుభ ఫలప్రదాయని అంధకం భవతి తస్య జీవితం దీపహీనమివ మందిరం నిషి. దీని అర్థం ఏంటంటే దీపము లేని గదిలో మనకి ఏది కనబడదు. ఇప్పుడు ఈ గది ఉంది, ఇక్కడ మొత్తం లైట్లను ఆఫ్ చేసేసారు, మనకి ఏవి ఎక్కడనే కనబడవు కదా. దీపం ఉంటే అన్నీ కనబడతాయి. సో అట్లాగే జాతకం లేని వ్యక్తికి తన జీవితంలో తను ఎక్కడున్నాడు అంటే ఈ కాలచక్రంలో తనకి మంచి పొజిషన్లో ఉన్నాడా చెడ్డ పొజిషన్లో ఉన్నాడా ఎక్కడ తెలియదు. అది తెలియజెప్పేదే జాతకం. జాతకం ఒకటి ఉందనుకోండి, వాళ్ళ జీవితంలో ఇప్పుడు ఏళ్ళనాటి శని వస్తే ఎట్లా జాగ్రత్త పడాలి, గురుడు లక్ ప్లేస్కి వచ్చాడు, ఇప్పుడు బిజినెస్ చేయాలా ఉద్యోగం చేయాలా, ఇవన్నీ తెలిసేది జాతకం ద్వారానే. సో జాతకం లేకపోతే ఏం తెలియదు. జాతకం అంటే నీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ అక్యురేట్గా ఉండాలి. ఉంటేనే అది నీకు జాతకం ఉన్నట్టు. జాతకం లేదు అనుకోండి, ఇక మీకు తల్లిదండ్రులు ఏదైతే పేరు పెట్టారో దాంతో మీరు రాశులు చూసుకోవాలి. జాతకం లేదు అంటే ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఉంది, మీరు సింపుల్గా నా వెబ్సైట్ విజిట్ అవ్వండి, pradeepjoshi.com వెబ్సైట్ విజిట్ అవ్వండి. అక్కడ మీకు హోరోస్కోప్ డీటెయిల్స్ ఉంటాయి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ జాతకం మీకు PDF రూపంలో వస్తుంది. సో అక్కడ మీ జన్మ నక్షత్రము, జన్మ రాశి ఉంటుంది. సో దాన్ని బట్టి మీ జన్మ నక్షత్రం ఏంటి, మీ జన్మ రాశి ఏంటి చూసుకొని అప్పుడు మేము ఈ మన ఛానల్లో చెప్పే నేనైతే రాశి ఫలాలు చెప్తానో అవి మీరు ఫాలో అవ్వాలి. ఇప్పుడు పత్రికల్లో ఎక్కడ చూసినా మీ రాశి ఏంది అనేది ఆ రాశి ఫాలో అవ్వాలి. జాతకం ఉండి నంబర్ 1 ప్రిఫరెన్స్ ఏంది అని అంటే కనుక డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ మీద వచ్చేదే ఒరిజినల్. అది లేదు అన్నప్పుడు ఇప్పుడు నీ పేరు రాము అనుకో, పేపోరారి చిత్తా నక్షత్రం తులారాశి అవుతుంది. నీ పేరు శ్రీనివాసు అనుకో, అది కూడా చిత్తా నక్షత్రము తులారాశి అవుతుంది. లేదంటే దాక్షాయిణి అని పేరు పెట్టుకున్నారు, భూదాబాడ, పూర్వాషాఢ, సో పూర్వాషాఢ నక్షత్రం అవుతుంది, మకర రాశికి వెళ్ళిపోతుంది. సో ఇట్లా మీ యొక్క రాశిని ఏది తెలుసుకోవాలంటే పేరు బట్టి చెప్పే రాశి 100% అయితే ఫలితాలు ఇవ్వదు. జన్మ నక్షత్రం అంటే పుట్టిన సమయంలో ఉన్న నక్షత్రము, రాశి మాత్రమే మోస్ట్లీ 80% యాక్యురేట్గా ఉంటుంది. అండ్ వన్ మోర్, రాశి ఫలాలు జనరల్ ప్రెడిక్షన్స్ అందరికీ ఇవి వర్తించవు. క్లియర్గా చెప్తున్నాను, రాశి ఫలాలు జనరల్ ప్రెడిక్షన్స్ అందరికీ వర్తించవు. నీకంటూ నీ ప్రత్యేకమైన దశ అంతర్దశలు ఉంటాయి, అవి మాత్రం నీకు మాత్రం వర్తిస్తాయి 100%. రాశి ఫలాలు జనరల్ ప్రెడిక్షన్ అంటే అప్ టు 60 to 80% యాక్యురేట్గా ఉంటాయి.
60% అయితే కన్ఫర్మ్, గురువు 80% వరకు కొంతమందికి యాక్యురెన్స్ ఉంటుంది. కానీ నీకు 100%, 80 to 100% యాక్యురెన్స్ రావాలి అని అంటే దశాంతర దశలు తెలుసుకోవాలి. సో ప్రతి ఒక్క వ్యక్తికి దశాంతర దశలు డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మీరున్నారు, మీ అక్క చెల్లెలు ఉన్నారు, మీరందరూ ఇంట్లో ఒకే ఆర్థిక పరిస్థితుల్లో అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. కానీ అందరికి ఎవరి అదృష్టం వాళ్ళదే, ఎవరి నాలెడ్జ్ వాళ్ళదే, కరెక్ట్. ఎవరి యోగాలు వాళ్ళవే. ఒకే ఇంట్లో ఉండే ఆడపిల్లలు, ఒక ఆవిడ తక్కువ చదువుకొని ఉండి పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడకి అదృష్టం రావచ్చు, ఒక ఆవిడ బాగా చదువుకొని జీవితాంతం ఉద్యోగం చేస్తూనే ఉండొచ్చు. చదువున్నంత మాత్రాన అదృష్టం వస్తుందని లేదు, చదువు లేనంత మాత్రాన దురదృష్టం అవుతారని లేదు. అది కూడా సో అదృష్ట దురదృష్టాలు చదువు మీద, స్కిల్ మీద పనిచేయవు. స్కిల్ అనేది జస్ట్ ఏదో బూస్టప్ చేయడానికి పనిచేస్తుంది తప్ప ఎంత స్కిల్ ఉన్నా అదృష్టమే పనిచేస్తుంది. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రజనీకాంత్ గారు, ఆయన్ని నార్మల్ వ్యక్తి చూస్తే ఆయన స్వయంగా చెప్పారు, నేను ఒక గుళ్ళో కూర్చున్నప్పుడు నన్ను బిచ్చగాడు అనుకొని ఒక ఆవిడ డబ్బులు వేసి వెళ్ళింది. అప్పుడు నేను నవ్వుకున్నాను. దేవుడు గనక నా పైన అనుగ్రహం చేసి ఉండకపోతే, నేను సినిమా స్టార్ అని తెలియదు, ఒక నార్త్ గుడిలో కూర్చున్నప్పుడు, నార్త్ ఇండియాలో గుడిలో కూర్చుంటే ఆమె గుర్తుపట్టుకుని డబ్బులు వేసి వెళ్ళిపోయింది. సో ఇది నా పరిస్థితి. ఆయన అహంకారానికి వెళ్ళా, ఆయన తిట్లే. సో భగవంతుడు నన్ను ఇట్లా కరుణించాడు అన్న ఒక పాజిటివ్నెస్ లో ఆయన గొప్పవాడు. ఆ గొప్పతనం అనేది అందరికీ రాదు. అలాంటి బుద్ధి, అలాంటి విచక్షణ ఉంటే తప్ప దేవుడు అదృష్టాన్ని ఇవ్వడు అందరికి. రూపము, యవ్వనము, గుణము, సద్గుణం కాదు, అదృష్టం అనేది భగవంతుడు ఇవ్వాలి. అది ఇస్తే అది ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇస్తాడు. దానం ఎవడు చేస్తాడో, ఎవరికైతే ఇచ్చే గుణం ఉంటుందో, ఎవరికైతే పంచే గుణం ఉంటుందో వాడికే భగవంతుడు అదృష్టాన్ని ఇస్తాడు, ఊరికే అందరికి ఇవ్వడు. సో కాబట్టి జాతకం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను రాశిఫలాలు చెప్తాను, కానీ చెప్పేటప్పుడు మీరు జాతకం లేకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా మీ పేర్లతో చెప్పుకొని గురుగారు కరెక్ట్ చెప్పలేదు, అన్ని రాంగ్ వెళ్ళిపోతున్నాయి అనుకుంటే అది మీ పొరపాటు, నా పొరపాటు కాదు. సరిగ్గా సరి చూసుకుని ఎవరి రాశి ఏదో, నక్షత్రం ఏదో చూసుకుంటే సరిపోతుంది. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.